ఇక్కడ వచ్చి 3 రోజులు అయిపోయింది. ఎటు పోవాలో అర్థం కావట్లేదు. దేవుడా, ఏం చేయాలి దేవుడా? బిట్టు, 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 బిట్టు రా, బిట్టు, బిట్టు, దేవుడా. కాదు కాదు, ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. ఎవర్రా ఇలా చేస్తున్నారు? నా కొడుకుని నా భార్యను చూసి 3 రోజులు అవుతుంది. బిట్టు, బిట్టు, ఎందుకు అర్థం అంటే ఫోన్ చేసి చంపుతున్నావు? నా భార్య పక్కన ఉన్నప్పుడు ఫోన్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ఫోన్ కట్ చేస్తున్నా అంటే పక్కన నా భార్య ఉందనే కదా అర్థము. ఒకసారి కూడా అర్థం చేసుకో. హలో హలో, ఈ సిగ్నల్ ఒకటి ఏమైందో. హలో హలో, ఏమైందబ్బా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బయటికి పోలేకపోతాను. ఇదేదో పెద్ద భూత బంగ్లాగా ఉంది కదరా. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఎరక్కపోయినాను కదరా స్వామి. ఏమన్నా దారులు ఉన్నాయా? ఇక్కడుంది. ఇక్కడ కూడా పోలేకపోతున్నాను ఏంటి? ఇక్కడ కూడా వస్తున్నట్టుంది. నన్ను ఎవడో కావాల్సి కదా ఇరికిచ్చినట్టున్నాడు. నాకు అర్థం అవుతుంది. రేయ్, అసలు ఎవర్రా? సిగ్నల్ లేదు కదరా. అసలు ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేసిన తప్పు నీకు తెలియట్లేదా? నీకు బయటికి వెళ్ళడానికి దారి దొరకట్లేదా? తెలుసుకో, నీ మార్పే బయటికి వెళ్ళడానికి మార్గం.
ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? హలో, హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరన్నా ఉన్నారా? హలో, హలో సార్, నేను ఈ పక్క ఇరుక్కుపోయా సార్. ఈ రూమ్లో నేను ఒక్కనే ఉన్నా సార్. అటు సైడ్ ఏమన్నా దారి ఉందేమో చెప్పండి సార్. హలో సార్, నేను వచ్చి కూడా 3 రోజులు అయిపోయింది సార్. బయటికి వెళ్ళలేకుండా ఏ దారిని బయట అడుగు పెడదామన్నా పోలేకుండా సార్. మీరు ఏ దారి వచ్చారో చెప్పండి సార్, నేను వెళ్ళిపోతా. ఇక్కడ కూడా ఏ దారి లేదు బ్రో. నీ దగ్గర ఫోన్ ఉంటే ఎవరికైనా ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వు. ఆ ప్రయత్నం కూడా అయిపోయింది బ్రో. ఫోన్లు ఏం పని చేయట్లా. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలియట్లేదు బ్రో. అసలు నేను ఇక్కడ ఎందుకున్నానో ఇదంతా ఎవరు చేస్తున్నారు? నా పరిస్థితి కూడా అదే బ్రో. ఇక్కడికి వచ్చి 3 రోజులు అయిపోయింది. తిండి లేదు, ఇల్లు లేవు. నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో ఏమో. ముఖ్యంగా నా సెటప్ ఎలా ఉందో ఎవడదోలుకు సెటప్పా? దాన్ని ఎవడదోలుకున్నాడో ఏందో. నా భార్యకి తెలియకుండా ఇన్నాళ్ళు బాగానే మెయింటైన్ చేశా. ఇప్పుడు ఏందో బ్రో, నా పరిస్థితి నాకే అర్థం కావట్లా. నా లైఫ్ నీలా కాదు బ్రో. పెళ్ళైన సంవత్సరానికే నా వైఫ్ చనిపోయింది. సంవత్సరం వయసున్న నా కొడుకుని పట్టుకుని వాడిని పెంచుకుంటూ వాడిలోనే నా భార్యని చూసుకుంటూ ఇంత దాకా తీసుకొచ్చా బ్రో. నేను తనకిచ్చే వాల్యూ అది బ్రో. మనం మగాళ్ళమని ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎవరితో అయినా సంబంధాలు పెట్టుకోవచ్చు అనుకుంటాం బ్రో. కానీ మనకంటూ మనస్సాక్షి అంటూ ఒకటి ఉండాలిగా బ్రో. ఏ ఇంట్లో అయినా ఆడదానికి కన్నీరు తెప్పిస్తే ఆ ఇల్లు నరకంగానే ఉంటుంది బ్రో. సంతోషంగా ఎందుకు ఉంటుంది? ఆ అదృష్టం నాకు లేకపోయింది. భార్య చనిపోయినా కూడా పిల్లాన్ని పెంచుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఇన్నాళ్ళు గడిపాడు. నేను భార్య ఉన్నా, పిల్లాడున్నా, ఇంకో దాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. అలాంటోన్ని మానవ మృగం అంటారు. బ్రో, నా తప్పు నాకు అర్థమైంది బ్రో. ఇందాక నాకు ఒక ఫోన్ వచ్చింది బ్రో. దాంట్లో ఇదే చెప్పారు, నా తప్పు తెలుసుకుంటే నాకు అదే విముక్తి అని. నా తప్పు నాకు అర్థమైంది బ్రో. నా తప్పు నాకు అర్థమైంది. నా తప్పు నాకు అర్థమైంది బ్రో. బ్రో బ్రో ఏంటి బ్రో మాట్లాడట్లా? బ్రో నేనంటే తప్పు చేసినా ఇంట్లో ఇరకపోయినా. అతను వాళ్ళ పిల్లోడిని బాగా చూసుకుంటాడు, ఇంకో పెళ్లి చేసుకోలే, ఏ తప్పు చేయలే. తన భర్తోడు ఉన్నట్టున్నాడు, వాడెందుకు వెళ్ళాడు లోపలికి? ఏ యుగంలోనైనా మరో ఆడదాని మీద మనసు పడ్డ మగాడు మట్టి కొట్టుకుపోతాడు. అది దేవుడైనా మనిషైనా కూడా. తన తప్పు తాను తెలుసుకుని మార్పు చెందినవాడే మనిషిగా మరో రూపాంతరం చెందుతాడు.